పూరా లోకల్. ప్రధానమంత్రి మోదీ పర్యటన కరీంనగర్ పర్యటనకు అన్ని సర్వం సిద్ధం చేశారు. రేపు కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని వేములవాడలో జరగబోయే ప్రధానమంత్రి బహిరంగ సభకు ఏర్పాటు చకచక జరగబోతుంది. అయితే ప్రస్తుతం బీజేపీ అభ్యర్థి భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ మనతో ఉన్నారు. ప్రధాని పర్యటనకు సంబంధించిన విషయాలు తెలుసుకునే ప్రయత్నిద్దాం. సత్యపండి, ఎలాంటి ఏర్పాట్లు అన్ని చేస్తున్నారు? ప్రధానమంత్రి చివరి ఘట్టం ఎన్నికల పర్యటన ఉన్నప్పుడు ఈ హెక్టిక్ షెడ్యూల్లో కూడా కరీంనగర్ రావడం అనేది ఎలా తీసుకోవచ్చు? అది వేములవాడ పట్టణంలో ఎందుకు పెట్టవలసి వచ్చింది? ఇలా ప్రధానమంత్రి గారిని మేమే రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే దక్షిణ కాశీగా భావించబడేటువంటి వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారు చాలా పవర్ఫుల్ టెంపుల్. అది ఒకటి తప్పకుండా ఇక్కడ ఎన్నికల ప్రచారంలో భాగంగా బహిరంగ సభలో పాల్గొనడము, స్వామివారి దర్శనం చేసుకొని స్వామివారి ఆశీర్వాదాలు పొందేటువంటి అవసరం ఉంది. కాబట్టి మరి రిక్వెస్ట్ చేసిన వెంటనే చాలా బిజీ షెడ్యూల్ ఉన్నప్పుడు కూడా వారు మాకు సమయం ఇచ్చారు. సమయం ఉదయం 9 గంటలకి 8 గంటలకి అన్నారు. సరే 8 గంటలకైనా మేము బహిరంగ సభ పెట్టుకోవడానికి సిద్ధమని చెప్పి వారికి మాట ఇచ్చిన తర్వాత వారు తప్పకుండా కరీంనగర్కి వస్తా, కరీంనగర్ పార్లమెంట్ ప్రజలతో మాట్లాడుతూ నేను స్వామివారి దర్శనం చేసుకుంటా అని చెప్పి వారు హామీ ఇచ్చారు. కాబట్టి రేపు ఉదయం 8వ తారీఖు రేపు ఉదయం 8 గంటలకే నరేంద్ర మోడీ గారు వేములవాడకు రాబోతున్నారు. స్వామివారి దర్శనం చేసుకొని నేరుగా బాలనగర్ కోర్టు గ్రౌండ్లో బహిరంగ సభ ఉండబోతుంది. కాబట్టి కామన్గా బహిరంగ సభలన్నీ కూడా మధ్యాహ్నం సాయంత్రం రాత్రి ఉంటాయి. ఈసారి మొట్టమొదటిసారిగా ఉదయం 8 గంటలకే వారు వేములవాడకు వచ్చి కార్యకర్తలను ప్రజలను ఉద్దేశించి మాట్లాడడానికి వస్తున్నారు. కాబట్టి దానికి తగ్గట్టుగా ఏర్పాటు చేస్తున్నాం. ఎండాకాలం కనుక వాటర్ ఫెసిలిటీ కానీ కూలర్స్ కానీ అన్ని రకాలుగా ప్రజలకు ఏ ఇబ్బంది కాకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రజలు కార్యకర్తలు స్వచ్ఛందంగా రావడానికి సిద్ధం ఉన్నారు. మళ్ళీ మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్న ప్రజలందరూ కూడా కార్యకర్తలు కూడా రేపు 8 గంటలకే సమావేశం. కాబట్టి ఏ టైంకు స్టార్ట్ అయ్యి ఏ టైంకు మనం 8 గంటలకు చేరుకోగలుగుతామో ప్లాన్ చేసుకోండి. 8 గంటల తర్వాత వస్తే చాలా ఇబ్బంది వస్తుంది కాబట్టి ట్రాఫిక్ జామ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రైమ్ మినిస్టర్గా వచ్చే ముందు హాఫ్ అన్ అవర్ ముందు పూర్తిగా ట్రాఫిక్ ఆపేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీరు ఉదయమే బయలుదేరి 8 గంటల వరకు మీరు వేములవాడలోని బాలనగర్ కోర్టు గ్రౌండ్ చేరుకోవాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అందరూ స్వచ్ఛందంగా తరలి వచ్చి ఈ భారీ బహిరంగ సభను విజయవంతం చేస్తుందిగా కోరుతా ఉన్నాను. అంటే 7 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన ప్రజలంతా కూడా 8 గంటల లోపల అక్కడ ఉండాలంటే మామూలుగా బహిరంగ సభలకు ఇది పెద్ద టాస్క్. దీన్ని ఎట్లా మీరు ప్లాన్ చేశారు? 8 నియోజకవర్గాలు కాకుండా మేము వేములవాడ సిరిసిల్ల సంబంధించి ఎక్కువ గ్యాదరింగ్ ఇస్తున్నాం. దానికి పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి వస్తున్నారు, ఆదిలాబాద్ పార్లమెంట్ అభ్యర్థి కూడా ఈ బహిరంగ సభకు వస్తూ ఉన్నారు. కాబట్టి అన్ని రకాలుగా వాళ్ళు స్వచ్ఛందంగా వెహికల్స్ ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళే స్వచ్ఛందంగా వెహికల్స్ ఏర్పాటు చేసుకున్నారు. కొన్ని వాహనాల యజమానులు మేమే స్వచ్ఛందంగా మేమే వస్తాం, మేమే వెహికల్స్ సమకూరుస్తామని చెప్పి ఇట్లా ఏ మండలికి ఆ మండలి కూడా ఏ గ్రామానికి ఆ గ్రామం కార్యకర్తలు ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వాళ్ళ సొంత డబ్బులతోని వాళ్ళ వెహికల్స్ ద్వారా వాళ్ళ బహిరంగ సభకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి అన్ని ఏర్పాట్లు వాళ్ళు స్వచ్ఛందంగా చేసుకున్నారు వాళ్ళు. కాబట్టి పక్కా సక్సెస్ అవుతుంది. వేలాదిగా తరలి వస్తున్న విశ్వాసం నమ్మకం మాకు. ప్రధానమంత్రి మోడీ ఈ వేదికగా కరీంనగర్ ప్రజలకు ఏదైనా కొత్తగా హామీ అని ప్రకటించే అవకాశం ఉందా? నరేంద్ర మోడీ గారు ఎప్పుడు హామీలు ఇవ్వరు, చేసి చూపడతారు. కాబట్టి ఎన్నికల సమయం వచ్చి ఎన్నికల కోడ్ ఉంటుంది కాబట్టి అటువంటి మాట్లాడతాను అనుకున్నాను. తర్వాత ఏం మాట్లాడతారో ముందే మనకు ఎట్లా తెలియదు కాబట్టి చూద్దాం డిపెండ్ చేస్తాం. కరీంనగర్ పార్లమెంటు పరిధిలో ఇప్పటికే ప్రతిపక్షాలు బండి సంజయ్ పైన విమర్శలు ప్రధానంగా ఒక పార్టీ ఎక్కువ సంపాదనలో పట్టించుకోలేదు అంటుండగా మరో పార్టీ అసలు ఒక చదువుకున్న ఎంపీని మనం పార్లమెంట్ పంపాలని చెప్పే విధంగా తీవ్రంగా వాళ్ళు అంటున్న క్రమంలో మీరు ఏం చెప్పవచ్చు? వాళ్ళు ఎంత తిరిగితే అంత గ్రాఫ్ పెరుగుతున్నారు. నన్ను ఎంత తిరిగితే వాళ్ళంత గ్రాఫ్ పడిపోతుంది. వాళ్ళు 2వ ప్లేస్ కోసం కొట్లాడుతున్నారు. వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాలి. ప్రజలు తెలుసు, ఇలా పార్టీకి తెలుసు. మరి ఎవరు ఏంది ఇలా ఎవరు ఎన్నికలు ఖర్చు పెడుతున్నారు, ఎవరు అడ్డగోలుగా సంపాదించుకున్న పైసలు మనకు కాపాడుకోవడానికి ఇంకా సంపాదించుకోవడానికి ఏ విధంగా కష్టపడుతున్నారో అందరూ తెలుసు. వాళ్ళు ఇంత మాట్లాడితే వాళ్ళ మీద ఎన్ని కేసులు ఉన్నాయి, ప్రజా సమస్యలు కొట్లాడిన కేసులు ఎన్ని వాళ్ళ మీద, ప్రజా సమస్యల పోరాటం చేసి ఎన్నిసార్లు జైలుకి పోయినరు, ఎన్నిసార్లు కరీంనగర్ చౌరస్తాలో కొట్లాడినరు, ఇలా ధర్మం కోసం కానీ దేశం కోసం కానీ ఎన్నిసార్లు కొట్లాడినరు, పేదల కోసం ఎన్నిసార్లు కొట్లాడినరు, దాని మీద చర్చ జరగాలి. కాబట్టి ఏది పడుతుంది మాట్లాడి ఇంతలో ఆస్తిపాస్తుల మీద నేను సిద్ధం. ఆస్తిపాస్తుల మీద మీరు లేఖ రాయండి, సిబిఐకి లేఖ రాయండి, నేను కూడా రాస్తా. ఆస్తులు, అక్రమ సంపాదన, బినామీ ప్రాపర్టీస్ కూడా ఎక్కడెక్కడ వసూలు చేశారు, ఎక్కడెక్కడ సంపాదించారు, ఎక్కడెక్కడ పెట్టారు పెట్టుబడులు, ఎవరెవరు బినామీ పేర్ల మీద ప్రాపర్టీస్ ఉన్నాయి, ఇంకా సంపాదించడానికి ఏ విధంగా వస్తుందో అన్నిటి మీద చర్చ జరగాలి. చర్చ జరగాలంటే అయితే ప్రభుత్వం వాళ్ళది ఉంది, అంత ప్రభుత్వం వాళ్ళు అంత వాళ్ళు కట్టిన అంటారు. వాళ్ళు ప్రభుత్వం ఏం బీకిరు,
ఇప్పుడు ప్రభుత్వం వీళ్ళు మరి ఏం పీకుతున్నది ఇవ్వాలి, మరి విచారణ జరపచ్చు కదా వాళ్ళు. ఆ పీకుడు రాదు, పీకుడు మాత్రం గ్యారంటీ వస్తుంది. కాబట్టి ఇటువంటి మాత్రం వాళ్ళ మాటలు ఎవరు పడుచుకున్న అవుట్డేట్ కేసు, అది ఎక్స్పైర్డ్ పార్టీలు అవన్నీ కూడా. మందు ఎలా మామూలుగా మెడిసిన్ తీసుకుంటాం, ఎక్స్పైర్ డేట్ చూస్తాం, అలా అవి ఎక్స్పైర్డ్ అయిన పార్టీలు అవన్నీ కూడా. జమ్మికుంట యువ సమ్మేళన సభలో తమిళనాడు ప్రెసిడెంట్ అన్నమలై ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. తమిళనాడులో పార్టీ ఇంత ముందుకు పోవడానికి కారణము బండి సంజయ్ చేసిన మా సంగ్రామ యాత్రకు సంబంధించిన ఇన్స్పిరేషన్ అని చెప్పారు. దాన్ని మీరు ఎలా ఫీల్ అవుతారు? నేషనల్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ ఢిల్లీలో జరిగినప్పుడు ప్రియతమ నేత నరేంద్ర మోడీ గారు నేను చేసిన ప్రజా సంగ్రామ యాత్ర గురించి ఎగ్జిక్యూటివ్ మీటింగ్లో ప్రస్తావించడం జరిగింది. ఏ విధంగా నేను పాదయాత్ర చేసినో వారు వీడియో అంతా చూసిన తర్వాత అన్ని విషయాలు చెప్పడం జరిగింది. కానీ అన్ని రాష్ట్రాల అధ్యక్షులు ఇప్పుడు ప్రజా సంగ్రామ యాత్రను ఏ విధంగా బండి సంజయ్ చేస్తుండో మీరు తెలుసుకోండి, ఒక టీంను పంపించి తెలుసుకోండి. అందరూ కూడా మీ రాష్ట్రాల్లో యాత్ర చేయాలని చెప్పి వారు సూచించిన తర్వాత అన్నమలై గారు నాకు ఫోన్ చేసి వాళ్ళ టీంను పంపించి 3వ విడత 4వ విడత ప్రజా సంగ్రామ యాత్రలో వాళ్ళ టీం అంతా మాతో పాటు కలిసి తిరిగి ఏ విధంగా ఏర్పాటు చేయాలి, ఏ విధంగా ప్లాన్ చేయాలని చెప్పి తెలుసుకున్నారు. కాబట్టి దాన్ని చూసిన తర్వాత వారు చేసిన యాత్ర ఇంకా బ్రహ్మాండం. నిరంతరం యాత్ర పూర్తి సమయం యాత్రకే కేటాయించి వాళ్ళు తిరగడం జరిగింది. వారు తిరగడం వల్లనే ఈరోజు తమిళనాడు పార్టీ ఇలా అధికారంలోకి వచ్చే స్థాయికి వచ్చింది. కాబట్టి ఆ రోజు నేషనల్ ఎగ్జిక్యూటివ్లో మోడీ గారు చెప్పిన కాబట్టి వారు ఆ విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. ఇదే మొత్తంగా మోడీ సభను విజయవంతం చేయాలని పిలుపునిస్తున్న సందర్భం. కెమెరా పర్సన్ మైదర్తో మధుకర్ రెడ్డి, పూరా లోకల్ న్యూస్, కరీంనగర్.